జరగకూడదు. అంటే మనం సహనాన్ని వదిలి సంయమనాన్ని వదులుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు పరిపట్ అయిందండి. ఇప్పుడు ఇలా అంటే మరి మీరు బీఆర్ఎస్ ను కేటీఆర్ ని సమర్థిస్తుండ్రా అని అంటారు. అలాగా నేను ఎవరిని సమర్థించను, నేను పార్టీలకు అతీతంగా. వీళ్ళందరికీ సహజ సిద్ధం అయిపోయింది మాట్లాడడం అనేది. మాట్లాడడం హోదా అంటలేరు, అదే హుందా అనుకుంటారు, అదే హోదా అనుకుంటున్నారు అని అనుకుంటున్నారు. అలాగే ప్రచారాలు కూడా అలాగే జరుగుతున్నాయి. అవన్నిటికి అతీతంగా కాదు. కాకపోతే ఆయన ఏదో ఆవేదనతోనో ఆగ్రహంతోనో ఆ ఫ్లోలో మాస్ను చూసేసరికి వీటిని ఏమంటారంటే ఒక మాస్ హిస్టీరియా అంటారు. అందరూ ఉండి ఇలా చూసేసరికి మనకు ఒక జోస్ వస్తుంది. మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మేము చర్చా వేదిక వచ్చేటప్పుడు కూడా ఇది మాట్లాడాలి అది మాట్లాడాలని అనుకుంటాం కదా. ఇక్కడ హీట్ జనరేట్ అయ్యి అది అట్లా ఇది ఇట్లా అని ఆవేశపడతాయి వస్తాయి. మీరు చూసారు, మీరు ఎన్నో చూసారు. అయితే నేను బయట ఉండి చూసాను, మీరు ఇక్కడ ఉండి చూసారు. అయితే అవి వస్తాయి, దాంట్లో వస్తాయి ఆ ఫ్లోలో. అయితే ప్రతి దాన్ని అంత సాంకేతికంగా పట్టుకోవద్దండి, మన విషయం మీదనే వెళ్ళాలి. అంటే ముఖ్యమంత్రి నేనేమంటున్నా అది అసలు సరి అయింది. మనం ఏంటంటే మన సీటును గౌరవించుకోవాలా. కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నన్నా, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నన్నా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ నన్నా, కేటీఆర్ రేవంత్ రెడ్డి నన్నా. అందుకనే మనం సంయమనం కోల్పోవద్దన్నాం కదా. అలాంటి వ్యక్తి సరి అయిన పరిపక్వత వచ్చినట్టు, లేకపోతే మెచ్యూరిటీ వచ్చినట్టు కాదు ఏ వ్యక్తి కూడా. మనం ఇంత హీట్ జనరేట్ అయినా మనం పరిధికి లోబడి. అయితే భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వేచ్ఛను ఒక లిమిట్ లో వాడుకోమన్నది. చదువుకున్నప్పుడు ఒక పాఠం ఉండేది, నేను కర్ర తిప్పుతా అంటాడు ఒక ఆయన. తిప్పు, నీకు కర్ర తిప్పే స్వేచ్ఛ ఉంది, కానీ అది నాకు తాకకుండా తిప్పుకో అన్నారు. ఆయన మాట్లాడడం కానీ ఏదైనా కానీ విమర్శ చేయడం కానీ నీకు స్వేచ్ఛ ఉన్నదని నీ స్వేచ్ఛను వాడుకో, కానీ పరిధిలో ఉండు అనేది ఒకటి చెప్పారు. అయితే విచారణ మాత్రం ఖచ్చితంగా పూర్తి చేసి ఆ రిపోర్టుని బయట పెట్టి తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు మరి బీజేపీ అన్న వ్యాఖ్యలకు మీరు ఏమంటారు? ఏది ఈ కేసులు ఏమన్నాడు, ఏమి అరెస్ట్ జరగవు అంత ఉంటుంది. అంటే ఇదివరకు గతంలో అలాగే ఉంది కదా. ఇప్పుడు ఇలా అంటే నేను పార్టీలకు అతీతంగా కాబట్టి కొందరి నాయకుల పేర్లు కోడ్ చేయడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు ఎన్ని కేసులు వచ్చినాయండి ఈ రోజుకి? ఎందుకు తేలలేదు? ఎందుకు తేల్తలేవు? ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎలా అవుతున్నాయంటే మిమ్మల్ని భయంలో పెట్టడానికి. మేము ఇది ఒక కేసు ఇలా ఏదన్నా కానీ వీళ్ళు వాళ్ళ వీళ్ళని కాదు, మరి ఎందుకు తేల్తలేవు? ఇప్పుడు నేను పేర్లు పెట్టి అనద్దు అని నేను కొన్ని రాజకీయ నాయకుల పేర్లు పెడతలేవు, కేసులు తేల్తలేవు. అది వాస్తవం. మరి ఈ కేసు తేల్చండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నటికైనా ధర్మమే గెలుస్తుంది, నిజం నిలకడ మీద తెలుస్తుంది, నిజం కడప దాటే లోపల ఇవి అంగిలాగా అబద్ధం అంగిలాగా వేసుకొని అంటాడు. చలో నిజం రాని వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. ఎవరు బీఆర్ఎస్ కూడా నిజమే బయటకు రావాలని కోరుకుంటారు. విచారణ కమిటీ వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నిజమే రావాలనుకుంటారు. ప్రజలు కూడా నిజమే బయటకు రావాలని కోరుకుంటారు. నిజం బయటకు రాని, కాకపోతే అప్పటి వరకు అందరూ ఆ విషయం మీద ఎక్కువ చర్చించకుండా ఒకరినొకరు తిట్టుకోకుండా ఉంటే మంచిది. ఈ స్కామ్లు అందరూ స్కామ్లు స్కీములు ప్రతి పార్టీకి సర్వసాధారణమైంది. ఇప్పటికైనా మరొకసారి మనం ఇంకొక చర్చ పెట్టుకుందాం, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే దాన్ని. అంటే ఇలా ఒకరిని విమర్శించడం అని కాకుండా ఏమంటారు చూడు, ఒక క్లాస్ లాగా ఇలా ఉంటే బాగుంటది అని అంటే దాన్ని అందరు యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు మనం ఎవరిని ఏ వ్యక్తిని ఇట్లా ఫోకస్ చేయం. ఈ భాషలో కేసీఆర్ వాడితే కేసీఆర్ ను ఒప్పుకుంటారు. ఇప్పుడు కుర్రకుంక అని అనగలుగుతున్నాయి పిల్లలు కనుక, ఈయన పిల్ల వయసు ఉన్న కనుక అంటే దాన్ని సన్నాసులను పట్టించుకోరు. కానీ కేటీఆర్ భాషను భరించలేకపోతే ఏమండి, ఎప్పుడు కూడా విమర్శ విధానాల మీద ఉండాలండి. వ్యక్తులను దూషించద్దు. దూషణ వీడు అని చెప్పేసి ఒక మాటలు, దూషణ ఎవరికి భూషణం కాదు. అంటే ఎవరికి అందాన్ని దూషణ ఎన్నటికీ భూషణం కాదు. అలాగే నేను మరీ నొక్కి చెప్పేది ఏంటంటే, ఉద్యోగస్తులు అధికారులు ఎప్పుడు రాజకీయ నాయకులు చెప్పినరనో వాళ్ళ దగ్గర ఏదో ఒక స్థానం సంపాదించుకోవాలనో దానికి పాకులాడి తప్పులు చేయకూడదు. గవర్నమెంట్ ఎవరిదన్నా రానియండి, ఒక ఉద్యోగస్తుడు అలా చేస్తే ఇలాంటి కొన్ని నిజంగానే ఏమన్నా ఇలాంటివి ఉంటే జరగకుండా ఉంటాయి. ఉద్యోగస్తుడు నీతి నిజాయితీగా పనిచేసుకోవాలి. మనకెవరు అనవసరం. రేపు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మొన్న కేసీఆర్ ఉన్నాడు, రేపు ఇంకెవరు వస్తారో, బీజేపీలో వస్తామంటుండ్రు. ఎవరు వచ్చినా ఇంకోటి మీరు చూడండి, పార్టీలు మారుతున్నా కానీ ఎటు తిరిగి వ్యక్తులు వీళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పుడు సతీష్ గారు చెప్పినప్పుడు తనలాగా నేను అంత స్వేచ్ఛగా మాట్లాడలేనేమో కానీ మళ్ళీ ఎవరెవరు వస్తున్నట్టే వాళ్ళు వస్తున్నారు. మరి సామాజిక తెలంగాణ వస్తుందంటే వస్తలేదు.
వస్తలేదు. అది కావాలండి. అందరికి న్యాయం జరగాలి, అందరికి సమాన న్యాయం జరగాలి. ఇవన్నీ ఈ కులాలు మతాలు ఈ విచక్షణ పోవాలి. మెజారిటీ ఉండి కూడా మరి ఎందుకు అధికారంలోకి వస్తలేరు? ఇవన్నీ చర్చ ప్రశాంతంగా జరగాలి. నీవు నేను, నువ్వు దొంగ నేను దొంగ ఇలా కాదు, అన్నిటికీ అతీతంగా చర్చ జరిగినప్పుడు అందుకని కొంత మేధావులను తీసుకొచ్చి చర్చ చేయాలి. ఇప్పుడు అన్న ఉన్నాడు, తను ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ వైపు మాట్లాడాలి. కాబట్టి తను ఆ గీత దాటలేడు. కొన్ని ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. శ్రీనివాస్ గారు కూడా అంతే. కేటీఆర్ గారు మాట్లాడేది దాన్ని ఏమన్నాడు? మా నాయకుడు కాబట్టి నేను దాని మీద మాట్లాడను, కాకపోతే ఎవరు కూడా అలా మాట్లాడొద్దు అని అన్నారు. అంటే సహజంగా నేను కూడా ఏంటంటే మనం గీత దాటి మాట్లాడద్దు. ఎందుకు? ఇప్పుడు నేను ఒకటంటే నువ్వు రెండు అంటావు, నాకు మంచిది కాదు మీకు మంచిది కాదు. దూషించకు, నేనేమంటే దూషణ ఎన్నడూ భూషణ కాదు. కాబట్టి మనం కంట్రోల్ గా ఉండి విషయాల మీద ఆయన అన్నట్టు ఇవన్నీ వదిలిపెట్టండి, మనం వాటి మీద ఫైట్ చేద్దాం అన్నాడు. ఓకే, అది విధానం మీద నువ్వు అడుగు, మీరు హామీలు ఇచ్చారు అమలు చేయలేదండి, అది మంచి స్ట్రాటజీ. కానీ వ్యక్తిగతంగా నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు చోట నేను మోట నువ్వు అది నువ్వు ఇది నువ్వు తాగుబోతు నువ్వు ఇవ్వనండి. వద్దు వద్దు, అలా వద్దు. మనం చాలా జెంటిల్ గా ఉందాం, మనం ప్రజలకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చిన ఉందాం, మనం ఒక మంచి ప్రతిపక్ష పాత్ర నిర్వహిద్దాం మీ సైడ్ నుంచి. అప్పుడు టగ్ ఆఫర్ అంటే టగ్ ఆఫర్ ఉంటే మీకు అవకాశం రావచ్చు. ఇప్పుడు నిజంగానే కేటీఆర్ గారు అన్నట్టుగా మేము ఏమైనా లోపాలు అవినీతి చేస్తుంటే నిరూపించండి. చలో అంతే, అంతే. దానికి ఎక్కువ మాట్లాడదు, అనవసరం మనకి ఎందుకు. నువ్వు మొబిలైజ్ చేసుకో, నువ్వు ప్రజలు నమ్మకం కలిగజేయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు బీఆర్ఎస్ మళ్ళీ రావాలంటే ఏంది, మాకన్నా వాళ్ళు బాగా చేయలేదని నిరూపించుకో. ప్రజల్లోకి వెళ్ళు. మొన్న ఒకటి చూసినాం మనం ఆంధ్రప్రదేశ్ లో, జగన్ ఒక మాట మాట్లాడారు మీటింగ్ లో. ఏమని? సినిమా వాళ్ళ సంగతి సినిమా చూపెడతా చూపిస్తా అని అందరిని ఎవ్వరిని వదులా రాసుకుంటున్నా, అందరినీ కూడా లోపలేసి తొక్కేస్తా అని మాట్లాడాడు కదా. దాని పవన్ కళ్యాణ్ ను విలేకరులు అడిగారు, తను ఏమన్నాడు? నవ్వుతూ వేటన్సీ అంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఏమంటావు? ఇప్పుడు ఎలా అయిందంటే తనాలు ఎవరు? కేటీఆర్. నువ్వు మొత్తం ఎగిరిపోయి కేటీఆర్ కు మన టీవీ నుంచి ఒకటి సలహా ఇస్తున్నా, అయ్యా నువ్వు ఎక్కువ ఆలోచన చేసి ఉన్న తెల్ల ఉడగొట్టుకోకు, ఉన్నాయి ఊసిపోతున్నాయి మళ్ళీ బాడీ షేమింగ్ చేయదు తప్పు. ఏమండి, వ్యతిరేకిస్తే కేసులు, ఏది వాదన చేస్తే దాడులు, ఇలాంటి అన్ని మానేయాలి. ఎవరైనా ప్రభుత్వాలు ఎవరైనా రావచ్చు పోవచ్చు, అందరం మనమే ఉంటాం, అక్కడైనా ఇక్కడైనా రేపు మనమే ఉంటాం. కేసీఆర్ కుటుంబానికి ఎంతో కొంత ప్రజల్లో ఆదరణ లేకపోతే 10 సంవత్సరాల అధికారులు చేయరు. సరే, వాళ్ళు చేసిన లోపాలు ఏమైనా ఉంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. బ్రహ్మాండంగా మీరు ఎంతో కొంత చేయగలుగుతున్నారు, చేస్తూనే ఉన్నారు, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో మీ మీద కూడా ప్రజలకి ఆ మాత్రం అంటే మంచి ఆలోచన లేకపోతే ఆటోమేటిక్గా వేరే వైపు చూస్తారు. సహజమే, ఎవరు అతిథులు కాదండి, ఇంత పెద్ద జరిగినా వాళ్ళకి 63 తెలంగాణ తెచ్చినామని చెప్పిన వాళ్ళకి 63 ఇచ్చారు, తెలంగాణ ఇచ్చినామని చెప్పిన 24 ఒకటే సీటు. ప్రజలు అన్ని చూస్తారండి.